హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్ జోన్. దిస్ ఈజ్ ప్రశాంత్. ఈరోజు మరి ఒక కొత్త ఉపవాచకంతో మీ ముందుకు వచ్చాం. అదే జానపద కళలు. ఇది మన తెలంగాణ యాస, సంస్కృతి, అసలు మన నడవడిక ఏంటో అనే దాని గురించి థీమ్ చూపిస్తుంది. ఒకసారి చూసేద్దాం. తెలంగాణ పల్లెల్లో ఆటలకు పాటలకు విడదీయలేని బంధం ఉన్నది. అవునండి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇప్పుడు చిట్టి చిట్టి మిరియాలు అని ఆట ఆడుకుంటూ పాట పాడతారు కదా. తర్వాత వీరి వీరి గుమ్మడి పండు అనే ఒక ఆట ఆడుకుంటూ పాట పాడతారు. అట్లా ఆటకు పాటకు విడదలేని సంబంధం ఉన్నది. ఇక్కడి సాహిత్యం ప్రజా సాహిత్యం, ఇక్కడి కళలు ప్రజా కళలు. పాటలు, గేయాలు, కథలు మొదలైన అపారమైన సారస్వతము అనేక కళారూపాల్లో వైభవాన్ని పల్లె ప్రజల నాలుకల మీద నాట్యమాడతాయి. అవే జానపద కళలు. ఇవి తెలంగాణ ప్రజల కళాభిరుచికి చక్కని నిదర్శనాలుగా నిలుస్తాయి. ఆ జానపద కళా వైభవాన్ని గురించి తెలుసుకుందాం. అసలు జానపద కళలు అంటే ఏంటి, అసలు తెలంగాణలో ఏమేమి ఉన్నాయి అని చూసేద్దాం. ఓకే, జానపదులు అంటే పల్లె ప్రజలు. ఇగో ఇట్లాంటివి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయండి. జానపదులు అంటే ఎవరని కింద ఆప్షన్స్లో ఇస్తాడు. దాని మీనింగ్ పల్లె ప్రజలు. పల్లెల్లో అలరారు కళ జానపద కళలు అంటారు. అలరారు కళలను జానపద కళలు అంటారు. ఒగ్గు కథలు, బుర్ర కథ, యక్షగానం, చిందు భాగవతం, చిడతల రామాయణం, కోలాటం, భజన, తుపాకీ రాముడు, పిట్టల దొర మొదలగునవన్నీ జానపద కళలండి. ఓకే, యక్షగానాలు అంటే ఏంటో చూద్దాం. కొన్ని చోట్ల వీటిని భాగవతాలని, నాటకాలని కూడా అంటారు. యక్షగానాలంటే భాగవతాలు, నాటకాలు. పాటలు, పద్యాలు, దరువు, ఆదితాళం ప్రక్రియలతో ఇది సాగుతుంది. ఇగో ఇట్లాంటివి ఇంపార్టెంట్ అండి. యక్షగానం దేంతో సాగుతుంది? పాటలు, పద్యాలు, దరువు, ఆదితాళం. పాటలు, పద్యాలు గుర్తుంటుంది కానీ దరువు, ఆదితాళం గుర్తుండదండి. సో ఇవి కొన్ని చూసుకోవాల్సిన పాయింట్స్ ఇవి. కొందరు మ్యాళ్ళం గట్టి యక్షగానాన్ని నేర్చుకొని ప్రదర్శించేవారు. ఏం గట్టి? మ్యాళ్ళం. యక్షగానాలు కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చిన ఒక ప్రక్రియ. ఇది ఇంపార్టెంట్ అండి. యక్షగానాలు ఎక్కడి నుండి వచ్చినాయి? కర్ణాటక రాష్ట్రం నుండి తెలంగాణకు వచ్చిన ఒక ప్రక్రియ. నాటకాలు అయినా యక్షగానాలు అయినా దైవ ప్రార్థనతో మొదలు పెట్టేవారు. ఎందుకంటే మన తెలంగాణ సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం అది. మనం ఏ కార్యం చేసినా దైవ ప్రార్థనతోనే మొదలు పెడతాం. అట్లనే ఇవి కూడా మొదలు పెట్టేవారు. బాలనాగమ్మ, చంద్రహాస, శకుంతల, అల్లిరాణి, క్రూరసేన, సత్యహరిశ్చంద్ర లాంటివి యక్షగానాలకు ఉదాహరణలు. చూసుకోండి ఒకసారి. యక్షగానాలు అంటే వేరు, మళ్ళా జానపద కళలు అంటే వేరు. అవి వేరు, ఇవి వేరు. ముఖ్యంగా రూపక, ఏక, ఆది, జులువ తాళాలతో పాటలు ఉంటాయి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇందులో నుండి బిట్టుపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏమేమి తాళాలు ఉంటాయంటే రూపక, ఏక, ఆది, జులువ. ఓకే, అంటే ఈ యక్షగానాలకు మరి వాయిద్యాలు ఏముంటాయో చూద్దాం. తబల, తాళం, హార్మోనియం, ఈ మూడు వాడతారంట. తబల, తాళం, హార్మోనియం. ఓకే, వేదిక అంటే స్టేజ్. మామూలుగా వేదికను 4 బజార్ల కాడనో కచేరీ దగ్గరనో ఏర్పాటు చేసుకుంటారు. 4 బజార్ల కాడ అంటే 4 రోడ్స్ కడిసే కాడ. ఇప్పుడు మన ఊరి దగ్గర సర్కస్ చేస్తారు కానీ సర్కస్ చేయడానికి వచ్చినప్పుడు ఎక్కడ చేస్తారు? 4 రోడ్ల కాడనే చేస్తారు. ఎందుకంటే ప్లేస్ ఎక్కువ ఉంటుంది, చాలా మంది వస్తారని. 4 వైపులా 4 గుంజల్ని పాతి ఎలిత బొంగులతోనో కర్రలతోనో పందిరి వేస్తారు. ఎలిత బొంగులు అంటే కంక బొంగులండి. ఓకే, ప్రదర్శన. తెరచాటున వేషగాళ్ళు కూర్చునేవారు. తెరకు ముందు ప్రజలు. వేషధారి వేదిక ముందు వచ్చి పాటను పాడుతుంటే వెనుక ఉన్న మిగతా సభ్యులు పాటను అందుకునేవారు. అంటే వెనుక పల్లవి పాడేవారు. ఇలా పాటను అందుకోవడాన్ని పల్లెం అంటారు. ఇట్లాంటివి ఇంపార్టెంట్ అండి. వేషధారి వేదికను ముందుకు వచ్చి పాటను పాడుతుంటే వెనుక ఉన్న మిగతా సభ్యులు పాటను అందుకునేవారు. దీన్ని ఏమంటారు అంటే పల్లెం. ఈ యక్షగానాల్లో పాత్రను పరిచయం చేసి రాజుకు మంత్రిగా, రాణికి చెలికత్తెగా, యువరాజుకు స్నేహితునిగా కథను నడిపిస్తూ హాస్యాన్ని పంచుతూ చివరికి ఉండే పాత్ర బుడ్డరికాన్. అసలు బుడ్డరికాన్ అంటే ఆయన పాత్ర ఏంటిదంటే రాజుకు మంత్రిగా ఉంటాడంట ఆయన, రాణికి చెలికత్తెగా, యువరాజుకు స్నేహితుడిగా కథను నడిపిస్తూ ఉంటారట. ఈ నవ్విచ్చే క్యారెక్టర్ పేరు ఏంటిదంటే బుడ్డరికాన్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత గొల్ల సుద్దులు అంటే ఏంటిది? గొల్ల సుద్దులు అంటే గొల్లలు చెప్పే సుద్దులు. శుద్ధులు అంటే సంగతులు లేదా మంచి మాటలు.
ఇది ఇంపార్టెంట్ అండి. శుద్ధులు అంటే ఏంటి? సంగతులు లేదా మంచి మాటలు. ఈ ప్రదర్శనలో వీరణాలు అంటే పెద్ద డోళ్ళు. వీరణాలు అంటే ఏంటి? పెద్ద డోళ్ళు. ఇప్పుడు మగధీర సినిమాలో అక్కడ వాయిస్తాడు చూడండి పెద్ద పెద్ద డోళ్ళు, అట్లాంటివి అన్నట్టు. కొమ్ములను ఉపయోగిస్తారు. వీళ్ళ వేషధారణ మోకాళ్ళ దాకా మడిచి కట్టిన పెద్ద అంచున్న ధోతి, నెత్తికి రుమాలు. రుమాలు అంటే తలపాగా అండి, తువాలను చుట్టుకుంటాం కదా అది. చెవులకు దుద్దులు, ముంజేతికి కడియాలు, వెండి బిళ్ళలు, మొలతాడు. భుజం మీద గొంగడి, కాళ్ళకు గజ్జెలు, చేతుల కర్రతో ఉంటారు. ఎవరు? గొల్లసుద్దులు. ఇప్పుడు ఈ ప్రదర్శనకు డప్పు, డోలక్ను వాయిద్యాలుగా ఉపయోగిస్తారు. గొల్లసుద్దులకేమో డప్పు, డోలక్ వాయిద్యాలు, యక్షగానాలకేమో తబలా, తాళం, హార్మోనియం వాయిద్యాలు. ఇవి గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్. లొట్టి మీద కాకిలెక్క అంటే ఇది ఒక జాతీయం అండి. ఇందులో నుండి అడగవచ్చు లొట్టి మీద కాకిలెక్క అంటే ఏంటిదని. అట్లా నన్నందరూ లత్కోర్ సాంబడ్ అంటారు అని ఎవరిని అంటారంటే పిట్టల దొరని అంటారు. జీవితంలో భాగంగా సాగి కదిలించిన ఈ ప్రజాకళలు ఆదరణ లేక కనుమరుగైపోతున్నాయి. వీటిని సంరక్షించుకునే బాధ్యత మనందరిది. సో ఇదేనండి మన జానపద కళలు. ఒకసారి మళ్ళీ చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ జీకే కోసం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో మన లెర్నర్ జోన్ టీమ్ మీమ్స్ చేస్తుంది, చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.